అర్ధరాత్రి అమానుష్యం. నిద్రిస్తున్న మహిళలపై కత్తులతో దాడి. గ్యాంగుగా వచ్చి హత్య చేసిన దుండగులు. మామూలు గృహిణులపై ఎందుకంత పాశవిక దాడి? ఎందుకు మహిళలను చంపాల్సి వచ్చింది? పోలీసుల చేరలో ఉన్నటువంటి నిందితులు అసలేమన్నారు? దుండగులు చెప్పిన నిజాలు వింటే షాక్కు గురి కావాల్సిందే. ఇంతకీ వాళ్ళు చెప్పిన షాకింగ్ విషయాలేంటి? అసలు పోలీసులు ఏమంటున్నారు? తూర్పు గోదావరి జిల్లా బొబ్బిలిలంక గ్రామంలో జరిగిన జంట హత్యలు సంచలనం సృష్టించాయి. కుటుంబ వివాదాలు, అనుమానాలే దారుణమైన నేరానికి దారితీశాయి. ఈ ఘటనలో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యతో పాటు అత్తను కూడా కత్తితో నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సోడదాసి సీతారామరాజు. అతడు తన స్నేహితులు రమేష్, అజయ్, సురేష్లతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. సీతారామరాజు తన భార్య లతతో కొంతకాలంగా మనస్పర్ధలతో వేరుగా ఉంటున్నాడు. ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ తర్వాత కుటుంబ కలహాలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో లత తన తల్లి గుమ్మడి లక్ష్మి ఇంటికి వచ్చి ఉంటుంది. ఆమెపై అక్కసు పెంచుకున్న సీతారామరాజు ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. ఈ నెల 2వ తేదీన అర్ధరాత్రి సమయంలో సీతారామరాజు తన 3 స్నేహితులతో కలిసి లత ఇంటికి వెళ్లారు. లతపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఆమెను కాపాడేందుకు అడ్డుగా వచ్చిన తల్లి గుమ్మడి లక్ష్మిపై కూడా దాడి చేసి హత్య చేశారు. తీవ్ర గాయాలతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా నిందితులు సంఘటనా స్థలం నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై మృతురాలు లత సోదరుడు వరప్రసాద్ సీతానగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు రంగంలో దిగాయి. నిందితుల కదలికలను గుర్తించిన పోలీసులు కేవలం 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు. హత్యలు ముందస్తు పథకం ప్రకారమే జరిగినట్టు సిఐ ఎస్వివి సత్యనారాయణమూర్తి తెలిపారు. కుటుంబ వివాదాలే ఈ దారుణానికి కారణమయ్యాయని విచారణలు వెల్లడైనట్లు చెప్పారు. అరెస్టు చేసిన 4 నిందితులను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో సెంట్రల్ జైలుకు తరలించినట్టు తెలిపారు.